హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టికి. ఈరోజు ఈ వీడియోలో మనం ర్యాగ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఒక ర్యాగ్ అప్లికేషన్ని ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ఏ పెయిడ్ ఏపీఐస్ లేకుండా ఫ్రీ ఏపీఐస్తో ఫ్రీ ఎల్ఎల్ఎంతో ఎలా బిల్డ్ చేయాలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, వాట్ ఈజ్ ర్యాగ్ అనేది తెలుసుకునే దానికంటే ముందు ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అబౌట్ వై ర్యాగ్. అసలు మనకు చాలా ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి. లైక్ చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది, గ్రాక్ ఉంది, క్లాడ్ ఉంది. సో ఇన్ని ఎల్ఎల్ఎమ్స్ ఉన్నా కూడా మళ్ళీ ఈ ఏఐ స్పేస్లో అసలు ర్యాగ్ అనేది ఎందుకు వచ్చింది, మనం ఎందుకు ర్యాగ్ నేర్చుకోవాలి అనే దాన్ని ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ర్యాగ్ ఎందుకు వచ్చింది అంటే ర్యాగ్ కేమ్ మెయిన్లీ డ్యూ టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. ఎస్, ఎల్ఎల్ఎమ్స్ కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. దాంట్లో టూ మెయిన్ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ర్యాగ్ వచ్చింది. ఏంటా టూ డ్రాబ్యాక్స్? వన్ ఈజ్ ఎల్ఎల్ఎమ్స్ డోంట్ హ్యావ్ ఎల్ఎల్ఎమ్స్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు అవర్ ఎక్స్టర్నల్ డేటా. రెండోది ఎల్ఎల్ఎం హాలుసినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎల్ఎల్ఎం ఉంది. ఆ ఎల్ఎల్ఎం జనవరి 1, 2022 నుంచి జనవరి 1, 2025 వరకు ఉన్న డేటా ఏదైతే అప్టెండ్ అయిందో ఈ టైం ఫ్రేమ్లో ఆ డేటా మీద ట్రైన్ అయ్యింది అనుకోండి. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఆన్ జనవరి 1, 2026. ఓకే, జనవరి 1, 2022 నుంచి జనవరి 1, 2025 వరకు ఉన్న డేటా మీద ఆ ఎల్ఎల్ఎం ట్రైన్ అయ్యి జనవరి 1, 2026 యాక్సెస్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫిబ్రవరిలో నువ్వు ఆ ఎల్ఎల్ఎంని యాక్సెస్ చేసావు ఫర్ ద కంటెంట్ అప్టైన్ ఆన్ జనవరి 3, 2026. ఓకే, ఆ టైం ఫ్రేమ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి నువ్వు ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళు. ఎల్ఎల్ఎం నా క్వశ్చన్ అడిగు. ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇస్తుంది అనుకుంటున్నా? ఎస్, ఇస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు. రేదర్ ఇట్ ఈస్ హాలిజినేటెడ్. అది ఏదో ఊహించుకొని ఒక హాలిజినేటెడ్ ఆన్సర్ ఇస్తుంది, విచ్ ఈస్ నాట్ రిలవెంట్ టు ద గివెన్ క్వశ్చన్కి రిలవెంట్ కాదు. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్లీ యాక్సెస్గా ఉన్న డేటా మీద నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడిగావు అనుకోండి, అది ఇస్తుంది. కాకపోతే ఏదైనా ఒక కంపెనీ హెచ్ఆర్ పాలసీ గురించో, ఒక కంపెనీ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించో, లోపల ఏమేమి జరుగుతున్నాయో వాటి గురించో మీరు అడిగారనుకోండి, అది ఇవ్వదు. దాని దగ్గర ఆ డేటా ఉన్న యాక్సెస్ లేదు. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ని సాల్వ్ చేయడానికి ర్యాగ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. నేను థియరిటికల్గా చెప్పేశాను మీకు అసలు ఈ రెండు ఏంటి అని. ఒకసారి ప్రాక్టికల్గా ఒక ఎల్ఎల్ఎంని తీసుకొని ఇది ఎందుకు వచ్చిందో, ఆ టూ డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టేక్ వన్ ఎల్ఎల్ఎం కాల్ చాట్ జీపీటీ. అండ్ చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంపెనీ. నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, నాకు లేదు, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, దాని పేరు అలబయ్యే. దానికి హెచ్ఆర్ పాలసీస్ ఉన్నాయి. గివ్ మీ ద హెచ్ఆర్ పాలసీస్ ఆఫ్ మై కంపెనీ అలబయ్యే అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, అది ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ పబ్లిక్లీ అవైలబుల్ హెచ్ఆర్ పాలసీ. చూసారా, పబ్లిక్లీ అవైలబుల్గా ఉన్న డేటా మీద మాత్రమే ఈ చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇవ్వగలదు, బట్ నాట్ ఆన్ ఎక్స్టర్నల్ డేటా. ఎందుకంటే ఈ హెచ్ఆర్ పాలసీ అనేది పబ్లిక్లీ యాక్సెసిబుల్ కాదు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసాం కదా. ఇప్పుడు ఒక ర్యాగ్ అప్లికేషన్ని ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. అండ్ దానికంటే ముందు ఆ పబ్లిక్లీ ఆ ప్రాజెక్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ నేను నా గురించే ఒక ర్యాగ్ అప్లికేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ర్యాగ్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగితే అది నా గురించి ఆన్సర్ ఇవ్వాలి. అలాంటి ఒక ర్యాగ్ అప్లికేషన్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే, సీ దిస్ టెక్స్ట్, ఈ డేటా అంతా చూడండి. నా గురించి నేను నా ప్రాజెక్ట్స్, నా ఎక్స్పీరియన్స్, నా ఇంటర్న్షిప్స్, నా ఎడ్యుకేషను, నా అచీవ్మెంట్స్ మొత్తం దీనికి ఇచ్చాయి. ఇది మొత్తం నా గిithub రీడ్మీ ఫైల్స్ అనమాట. నా ఒక టాప్ 5 ప్రాజెక్ట్స్ అన్నిటిని తీసుకొని నేను ఈ ఒక డేటాని క్రియేట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై పర్సనల్ డేటా. దీని మీద నేను ఒక ర్యాగ్ అప్లికేషన్ని బిల్డ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ద డేటా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డేటాను స్టోర్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై డేటా డాట్ టీఎక్స్టీ.
సేమ్ డేటా. ఓకే, చూపిస్తాను నా. మీకు ర్యాగ్ థియరిటికల్గా కూడా కావాలంటే నేను ప్రాక్టికల్గా నోట్తో చెప్పేశాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్, ఈ మొత్తం గితబ్ రీడ్మీ ఫైల్ అనేది గీతా ఫైల్ అనేది నేను కామెంట్స్లో పిన్ చేశాను. యూ కెన్ చెక్ దిస్. దీని గురించి కంప్లీట్గా ర్యాగ్ గురించి మీకు థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ చెక్ దిస్. ఇప్పుడు ఫస్ట్ అసలు ఒక ర్యాగ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తాము అంటే సింపుల్లీ, ఇప్పుడు ఎల్ఎల్ఎంకి మన పర్సనల్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇస్తాను. ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ని ఆ ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాను. సో దట్ ఇట్ విల్ గివ్ అ రిలవెంట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్స్. అంతే, సింపుల్. ర్యాగ్ అంటే ఇదే. ఎల్ఎల్ఎంకి మన ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేస్తే ఎల్ఎల్ఎం అనేది మన ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేసుకుని ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్సర్ రిట్రీవ్ చేసి ఇచ్చేయడం. అంతే, సింపుల్. దిస్ ఈజ్ అబౌట్ ర్యాగ్. ఓకే, దాన్ని ఎలా బిల్డ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నాకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఉన్నాయి. ఆ డిపెండెన్సీస్ అన్నిటిని నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం requirement.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుని దాంట్లో నాకు ఏవైతే డిపెండెన్సీస్ కావాలి, నాకు లాంగ్చైన్ కావాలి, లాంగ్చైన్ కమ్యూనిటీ కావాలి, లాంగ్చైన్ కోర్ కావాలి, లాంగ్చైన్ ఓలామా. ఇక్కడ నేను ఫ్రీగా ఒక్క పెయిడ్ ఏపీఐ కూడా వాడకుండా చేస్తానన్నాను కదా. ఫ్రీగా ఏపీఐస్ ఎక్కడ అంటే ఓలామా అనే ఒక ఎల్ఎల్ఎం ఉంది. ఆ ఎల్ఎల్ఎంని వాడుకొని నేను ఈ అప్లికేషన్ బిల్డ్ చేస్తాను. ఓకే, సి సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిటర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ బ్యాక్ ఎండ్కి నేను ఈ డిపెండెన్సీస్ వాడుకుంటాను. ఇలా క్రియేట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీ విల్ గో హియర్. ఓకే, ఇప్పుడు ఒక ర్యాగ్ అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేస్తాము అంటే మన దగ్గర ఉన్న డేటాని తీసుకుంటాం. మన దగ్గర ఏ డేటా సోర్స్లోనే ఉండొచ్చు. లైక్ టెక్స్ట్లో ఉండొచ్చు, అది వర్డ్లో ఉండొచ్చు, లేకపోతే పీడిఎఫ్లో ఉండొచ్చు, ఎస్క్యూఎల్లో ఉండొచ్చు, డేటాబేసెస్లో ఉండొచ్చు. అక్కడ నుంచి డేటాని తీసుకుంటాం. ఇప్పుడు ఇదే ఉంది నా దగ్గర, ఈ data.txt ఉంది. ఈ డేటా అన్నిటిని తీసుకొని ఈ డేటా అన్నిటిని చిన్న చిన్న చంక్స్గా మార్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 1000 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉందనుకోండి, లేకపోతే 1,000,000 1 ట్రిలియన్ సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ మొత్తాన్ని ఏఐకి ఇచ్చేసామనుకోండి, అది చాలా కష్టం. ఏ అండర్స్టాండ్ చేసుకోవడానికైనా, ఎక్కడి నుంచి అయినా రిట్రీవ్ చేసి ఇవ్వడానికైనా ఏఐకి కష్టం. అందుకని ఏఐకి సులువుగా అవ్వడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆ మొత్తం డేటా అన్నిటిని తీసుకొని చిన్న చిన్న చంక్స్గా, అంటే చిన్న చిన్నగా స్ప్లిట్ చేసుకొని, ఒక 1000 వర్డ్స్ ఉంటే 100 వర్డ్స్ 100 వర్డ్స్ 100 వర్డ్స్ అలా స్ప్లిట్ చేసుకొని వాటిని ఎంబెడింగ్స్ ద్వారా జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకు కన్వర్ట్ చేసుకుంటామంటే ఇప్పుడు నేనున్నాను, నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు. ఇప్పుడు ఎవరైనా నాతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నాతో మాట్లాడారనుకోండి, నాకు అర్థమవుతుంది, నేను వాళ్ళతో తిరిగి మాట్లాడగలను. కానీ ఏఐకి అర్థమవుతుందా? ఏఐకి మన భాషలు కానీ ఏ భాషలు కానీ రావు. దానికి వచ్చిన భాష ఏంటి? జీరోస్ అండ్ వన్స్. మిషన్స్కి తెలిసిన భాష ఏంటి? బైనరీ ఫార్మాట్, జీరోస్ అండ్ వన్స్. మనం చిన్నప్పటి నుంచి బేసిక్గా నేర్చుకున్న ఫార్మాట్. సో ఇక్కడ కూడా అంతే, మనం డేటాని ఏ లాంగ్వేజ్లో తీసుకోవచ్చు. ఇక్కడ మనం మోస్ట్ ప్రాబబుల్లీ ర్యాగ్ అప్లికేషన్స్కి వాడేది ఏంటంటే ఇంగ్లీష్. లాంగ్వేజ్ అయితే వాడతామో ఇంగ్లీష్ వాడతాము. కాకపోతే ఏంటంటే ఆ ఇంగ్లీష్ ఇచ్చిన ఏకి తెలియదు. సో మనం డేటాని తీసుకొని చిన్న చిన్న చంక్స్గా మార్చుకొని ఆ చంక్స్ని ఎలా మార్చుకుంటాం? జీరోస్ అండ్ వన్స్ బైనరీ ఫార్మాట్లో మార్చుకొని ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకొని ఆ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఆ డేటాబేస్లోకి స్టోర్ చేసుకొని దానికి ఎల్ఎల్ఎం యాక్సెస్ ఇస్తాం. ఓకే, తర్వాత మనకి ఇప్పుడు క్వశ్చన్, మనం యూజర్ ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకో, ఆ క్వశ్చన్ ద్వారా రిలేటెడ్ చంక్స్, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒక చంక్లో ఉంటుంది కదా, ఆ రిలవెంట్ చంక్స్ అన్నిటిని తీసుకొని ఆ రిలవెంట్ చంక్స్ని అండ్ క్వశ్చన్ని అండ్ ఒక ప్రాంప్ట్ని, ఈ మూడింటిని కలిపి ఎల్ఎల్ఎంకి ఇచ్చామనుకోండి, ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది నేను ఏం చెయ్యాలి, నా దగ్గర ఉన్న డేటా ఏంటి, దాన్ని బట్టి నేను ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది అది అండర్స్టాండ్ చేసుకొని మనకి రిలేటెడ్ ఆన్సర్ ఇస్తుంది. దిస్ ఈజ్ అబౌట్. దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేస్తామో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ డేటాని తీసుకుంటాం. ఇప్పుడు .txt ఫార్మాట్లో ఉంది. ఆ TXT ఫార్మాట్లో ఉన్న డేటా అన్నిటిని నేను డాక్యుమెంట్స్లోకి లోడ్ చేసుకుంటాను. ఓకే, నా ర్యాక్ సిస్టంలోకి లోడ్ చేసుకుంటా. దానికి నేను ఈ కోడ్ని వాడతాను.
ఓకే. అండ్ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రింట్ చేసుకుంటా. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇది మెటాడేటా అంటే సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది. ఓకే. ఆ పేజ్ కంటెంట్ పేజ్లో ఆ డాక్యుమెంట్లో ఏముంటుంది అంటే నా గురించి ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఇది మొత్తం నేను ఇందాక డేటా చూపించాను కదా ర్యాక్. ఒక్క నిమిషం. ఈ డేటాలో ఏముంది, ఫస్ట్ అచ్చి కళ్యాణ్ సాయి, నా ఈమెయిల్, నా నెంబర్ అదంతా ఉంది కదా. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఒక్క నిమిషం. అయ్యా ఇక్కడ మరి అదే ఉంటుంది. ఓకే. సో ర్యాక్ సిస్టంలోకి నా డేటా అనేది డాక్యుమెంట్స్లో లోడ్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ దాంట్లో ఏముంటుందో ఇంకా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైతే ఉంటుందో అదంతా ఉంటుంది. అండ్ దాంట్లో మెటాడేటా అంటే సోర్స్ ఎక్కడి నుంచి మనం ఆ డేటాని తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి data/data.txt అనే ఒక ఫైల్ నుంచి నా డేటాని తీసుకుంటున్నాం. ఆ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్స్, ఇక్కడ ఒకే ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ 1. ఓకే. దాని తర్వాత స్ప్లిట్టింగ్ ద డాక్యుమెంట్స్ ఇంటూ చంక్స్ అంటే ఆ డేటా అన్నిటిని చంక్స్ రూపంలో మార్చుకోవాలి. ఓకే. ఇక్కడ చంక్ సైజు, చంక్ ఓవర్లాప్ అని ఉంది. ఎలా మార్చుకుంటామంటే టెక్స్ట్ స్ప్లిట్టర్, లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిట్టర్ అనే ఒక డిపెండెన్సీ నుంచి రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిట్టర్ అనే దాన్ని నేను తీసుకొని దీని హెల్ప్ ద్వారా నేను మన డేటాని చంక్స్ ఫార్మెట్లో అంటే చిన్న చిన్న వర్డ్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? చంక్ సైజ్, చంక్ ఓవర్లాప్ ఈ రెండు మీకు మెయిన్గా తెలియాలి. చంక్ సైజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక డేటా ఉంది. ఈ డేటా ఒక 10,000 లైన్స్ అనుకోండి. ఇదే డేటా 10,000 లైన్స్ ఉన్నాయి. నేను ఎలా చంక్స్ ఫార్మాట్ చేసుకోవాలి అంటే ఒక చంక్లో ఎన్ని ఉండాలి అంటే 1000 వర్డ్స్. ఇక్కడ చంక్ సైజ్ అంటే 1000 అంటే ఏంటంటే ఒక 10,000 వర్డ్స్ ఉన్న దాంట్లో 1000 వర్డ్స్ ఒక చంక్లో 1000 వర్డ్స్ ఉండాలి. సెకండ్ చంక్లో 1000. అలా ఎన్ని చంక్స్ అయినా రానియండి, నాకు అక్కర్లేదు. చంక్స్ ఎన్ని ఉన్నాయో నాకు అక్కర్లేదు, కానీ ఒక్కొక్క చంక్లో ఇన్ని వర్డ్స్ ఉండాలి అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. చిన్న చిన్న డాక్యుమెంట్స్కి అయితే ఈ చంక్స్ చాలా చిన్నది పెట్టుకోవచ్చు. కాకపోతే బెటర్ రిజల్ట్ కోసం నేను ఒకేసారి 1000 ఇచ్చేసాను. ఈ చంక్ సైజ్ అనేది 256 నుంచి స్టార్ట్ చేసి 1000 లోపల ఏదైనా పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్ 1000 ఇచ్చేసాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చంక్ ఓవర్లాప్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఈ చంక్ ఓవర్లాప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది, ఒక డేటా ఉంది. ఆ డేటా నేను చెప్తాను. మై నేమ్ ఇస్ కళ్యాణ్ సాయి, ఐ హ్యావ్ ఎ డాగ్, మై డాగ్ ఈజ్ ఇన్ వైట్ కలర్, ఇట్స్ నేమ్ ఈజ్ స్వీటీ. ఇది ఒక డేటా, నా దగ్గర ఉన్న డేటా. ఈ మొత్తం ఇదే, ఈ 2 సెంటెన్సెస్ నా దగ్గర ఉన్న డేటా. ఒక సెంటెన్స్ ఏమో చంక్ 1, ఒక సెంటెన్స్ ఏమో చంక్ 2లోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ కళ్యాణ్, ఐ హ్యావ్ ఎ డాగ్ అనేది ఫస్ట్ చంక్. సెకండ్ చంక్లో ఇట్ ఈజ్ ఇన్ వైట్ కలర్, ఇట్ నేమ్ ఈజ్ స్వీటీ. ఇది సెకండ్ చంక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక యూజర్గా ఒక క్వశ్చన్ అడిగా, వాట్ ఈజ్ కళ్యాణ్ సాయిస్ డాగ్ నేమ్ అని అడిగాను అనుకోండి. నా క్వశ్చన్కి తగ్గట్టు రిలవెంట్ చంక్స్ దాంట్లో ఉండవు. అదేమి ఇస్తుంది, కళ్యాణ్ సాయి అనేది ఫస్ట్ చంక్లో ఉంది, సెకండ్ చంక్లో కళ్యాణ్ సాయి అనే పేరు లేదు. ఓకే. సెకండ్ చంక్లో కళ్యాణ్ సాయి అనే పేరు లేదు కాబట్టి రిలవెంట్గా కళ్యాణ్ సాయి అనేది రిలవెంట్గా ఏ చంక్లో ఉంది, ఫస్ట్ చంకే. సో ఆ ఫస్ట్ చంక్లో ఉన్న డేటాని మాత్రమే అది ఇస్తుంది. సెకండ్ చంక్ ఇవ్వదు. సెకండ్ చంక్లోనే దాని నేమ్ ఉంది. నాకు ఆన్సర్ ఏం కావాలి, స్వీటీ అనే నేమ్ కావాలి, కానీ సెకండ్ చంక్ని అది రిట్రీవ్ చేయదు. అప్పుడు ఏం చేస్తుంది, అక్కడ హాలుజినేటెడ్ ఆన్సర్ ఇస్తుంది. లేకపోతే ఐ డోంట్ నో ద కళ్యాణ్ సాయిస్ డాగ్ నేమ్ అని అది రిటర్న్ చేస్తుంది. కానీ మనం ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్స్లో కానీ ప్రొవైడ్ చేసిన డేటాలో కానీ దాని నేమ్ ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి చంక్ ఓవర్లాప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ చంక్ ఓవర్లాప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చంక్లో ఉన్న లాస్ట్ 200 క్యారెక్టర్స్ని దీంట్లోకి ఇస్తుంది. సో దట్ ఇప్పుడు ఫస్ట్ చంక్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి, సెకండ్ చంక్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. చంక్ ఓవర్లాప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చంక్లో ఉన్న లాస్ట్ సెంటెన్స్ని సెకండ్ చంక్లో ఉన్న ఫస్ట్ సెంటెన్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ వాటి కనెక్షన్స్ పోకుండా. అప్పుడు రిలవెంట్ చంక్స్ అంటే 2 చంక్స్ వస్తాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చంక్స్ చూడండి. ఈ చంక్ ఇన్ఫర్మేషన్ కూడా నేను 1000 తీసుకున్నాను కదా, ఫస్ట్ 1000 వర్డ్స్. ఇక్కడ చూడండి, చంక్ ఇక్కడ వరకు క్రియేట్ అయిపోయింది మొత్తం, లాస్ట్ ఇక్కడ వరకు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ చంకింగ్. తర్వాత ఎంబెడింగ్స్ క్రియేట్ చేయాలి. ఈ ఎంబెడింగ్స్ ఏం చేస్తాయంటే మనం ఏదైతే చంక్స్ తీసుకున్నామో, ఇప్పుడు ఈ పైన చంక్స్ ఉంది, ఆ చంక్స్ని ఈ ఎంబెడింగ్స్ ఏం చేస్తాయంటే 0s and 1s ఫార్మాట్లో, న్యూమరికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే,
దట్ ఈస్ కాల్డ్ ఎంబెడింగ్స్. ఇక్కడ నేను హగింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ని వాడుతున్నాను. హగింగ్ ఫేస్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఏ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే యూ వాంట్ టు గో త్రూ దిస్ హగింగ్ ఫేస్. హగింగ్ ఫేస్లో చాలా ప్రీటైన్ డేటా సెట్స్ ఉంటాయి, ప్రీటైన్ మోడల్స్ ఉంటాయి, మనకు చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి నేను కావాలంటే సపరేట్ వీడియో చేస్తాను హగింగ్ ఫేస్ గురించి. ఎవ్రీ వన్ హూ వాంట్ టు బికమ్ ఆర్ హూ బికేమ్, ఎవరైతే అవ్వాలనుకున్నారో ఎవరైతే అయ్యారో కూడా హగింగ్ ఫేస్ అనేది తెలియాలి. ఓకే, దాని తర్వాత వెక్టర్ స్టోర్ అంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ డేటాబేస్లో ఏం స్టోర్ చేసుకుంటున్నాం? చంక్స్ని ఎంబెడింగ్స్కి కన్వర్ట్ చేసాం కదా, ఆ ఎంబెడింగ్స్ని ఈ వెక్టర్ స్టోర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ వెక్టర్ స్టోర్కి ఏం పేరు ఇద్దాం? పర్సిస్టెంట్ డైరెక్టరీ అంటే ఆ వెక్టర్ స్టోర్కి ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నాం, ఆ ఫోల్డర్కి ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. క్రోమా డిబి అనే పేరు ఇచ్చాను చూడండి, ఇక్కడ నాకైతే క్రియేట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత రిట్రీవర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రిట్రీవర్లో నాకు టాప్ 3 చంక్స్ కావాలి, ఏవైతే రిలవెంట్గా ఉన్నో టాప్ 3 చంక్స్. ఇప్పుడు నేను ఈ మొత్తం కళ్యాణ్ సాయి అనే ఇచ్చాను. ప్రతి చోట నేను నా ప్రాజెక్ట్స్ ముందు కానీ లేకపోతే నా ఎడ్యుకేషన్ ముందు కానీ కళ్యాణ్ సాయి అని ఇచ్చాను అనుకోండి. నేను కళ్యాణ్ సాయి అనే నా క్వశ్చన్లో కళ్యాణ్ సాయి అనేది ఒక వర్డ్ ఉంటే రిలవెంట్ చంక్స్ అంటే అన్ని చంక్స్ వచ్చేస్తాయి. సో అలా కాకుండా మన క్వశ్చన్కి తగ్గట్టు టాప్ 3 ఆర్ టాప్ 5 మనం కే వాల్యూ ఎంత ఇస్తే అన్ని టాప్. ఎలా సెర్చ్ చేయమంటున్నాను? సిమిలారిటీ, ఆ క్వశ్చన్కి ఉన్న సిమిలారిటీ బట్టి సెర్చ్ చేసి రిట్రీవ్ చేయమంటున్నాను. దిస్ ఈస్ అబౌట్ రిట్రీవల్. దాని తర్వాత ఒక ఎల్ఎల్ఎం. ఇక్కడ నేను ఓలామా ఎల్ఎల్ఎం తీసుకుంటున్నాను. ఓలామాలో క్వెన్ 2.5:3 బిలియన్ పారామీటర్ ఉన్న ఒక మోడల్ని తీసుకుంటున్నాను. ఓకే, దీనికి దాని తర్వాత ఫస్ట్ ఇప్పుడు నేను ఇందాక మీకు ఎక్స్టర్నల్ డేటా గురించి ప్రాక్టికల్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు హాలుసినేషన్, ఎల్ఎల్ఎం హాలుసినేషన్ ఎలా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఎల్ఎల్ఎంని నేను అడిగా, ఈ ఎల్ఎల్ఎంని ఓలామా ఎల్ఎల్ఎంని హూ ఈస్ కళ్యాణ్ సాయి అంటే ఎవరు అని అడిగా. ఇప్పుడు ఆ ఎల్ఎల్ఎం ఏం ఆన్సర్ ఇచ్చిందో చూడండి. కళ్యాణ్ సాయి ఈజ్ అన్ ఇండియన్ ఫిలిం యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హూ ప్రైమరీలీ వర్క్స్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్. హీ అపేర్డ్ యాజ్ ఇన్ సెవెరల్ తెలుగు ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ వెంచర్డ్ ఇంటూ హిందీ సినిమా విత్ హిస్ డెబ్యూట్ ఇన్ 2019. ఈ కళ్యాణ్ సాయి, నేను ఫిలిం యాక్టర్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే నేను ఇలా క్వశ్చన్ అడిగా హూ ఈస్ కళ్యాణ్ సాయి అంటే ఇది చూడండి, ఇదేమనుకుంది? నందమూరి కళ్యాణ్ రామ్ అనుకుంది నన్ను, కాబట్టి ఇలా ఆన్సర్ ఇచ్చింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎల్ఎల్ఎం హాలుసినేషన్. నాకు తెలియదు కళ్యాణ్ సాయి అంటే ఎవరో అనే ఆన్సర్ బదులు కళ్యాణ్ సాయి ఈజ్ అన్ ఇండియన్ ఫిలిం యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హూ ప్రైమరీలీ వర్క్స్ అని ఇచ్చింది. సో ఇట్ ఈస్ హాలుసినేటింగ్. అది ఊహించుకుంటుంది. కళ్యాణ్ సాయి అంటే నందమూరి కళ్యాణ్ రామ్ అని అనుకొని అది హాలుసినేట్ చేసుకుంటుంది. ఓకే, దీన్ని మనం ఈ ర్యాగ్ అప్లికేషన్ని బిల్డ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ర్యాగ్ అప్లికేషన్ ఇంకా నేను బిల్డ్ చేయాలి, జస్ట్ నేను ఒక ఎల్ఎల్ఎంని క్రియేట్ చేసుకున్నాను అంతే. ర్యాగ్ అప్లికేషన్ని బిల్డ్ చేసిన తర్వాత అసలు ఇదే ఎల్ఎల్ఎం ఎలా అవుట్పుట్ ఇస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు క్రియేటింగ్ చాట్ బాట్ ప్రాంప్ట్ టెంప్లెట్. ఒక ప్రాంప్ట్ ఎల్ఎల్ఎంకి నేను ఒక ప్రాంప్ట్ రాసుకుంటున్నాను. ఏంటంటే యూఆర్ అండ్ కళ్యాణ్ సాయి ఏ పోర్ట్ఫోలియో అసిస్టెంట్ అండ్ యూజ్ ద ప్రొవైడెడ్ కాంటెక్స్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అబౌట్. ఇప్పుడు ఎవరైనా నా గురించి వచ్చి నా ఎడ్యుకేషన్ అడిగినా, స్కిల్స్ గురించి అడిగినా, ప్రాజెక్ట్స్ గురించి అడిగినా, ఎక్స్పీరియన్స్ అడిగినా, సర్టిఫికేట్స్ అడిగినా, అచీవ్మెంట్స్ గురించి అడిగినా నువ్వు ఆన్సర్ చేయాలి. లేకపోతే ఇఫ్ ద ఆన్సర్ అనేది ఆ కాంటెక్స్లో లేకపోతే సింప్లీ సారీ ఐ కుడ్ నాట్ ఫైండ్, ఏమని రిటర్న్ చేయమంటున్నాను? నాకు తెలియదు, అది ఆ ఇన్ఫో నా దగ్గర లేదు అని రిటర్న్ చేయమంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంటెక్స్ట్ క్వశ్చన్ అని ఉంది. ఓకే, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ నేను ఫార్మాట్ చేసుకుంటాను డాక్స్. ఈ కోడ్ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే రిట్రీవ్ చేశారో ఇందాక పైన నేను రిట్రీవల్ రాశాను కదా, ఇక్కడ నేను రిట్రీవ్ రాసుకున్నాను కదా, ఈ రిట్రీవ్ అయిన ఏదైతే కంటెంట్ రిట్రీవ్ అవుతుందో దాన్నన్నిటిని లిస్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మాత్రం ఈ కోడ్ రాశాను. ఇది రాసినా రాకపోయినా పర్లేదు, కాకపోతే ఎల్ఎల్ఎంకి బాగా అర్థం అవడానికి, మనం రిట్రీవ్ చేసిన డాక్యుమెంట్స్ ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఇది రాసుకున్నాను అంతే. దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఇది ఒక్కటి అర్థమైతే ఇదే ర్యాగ్ పైప్లైన్ అనమాట. దిస్ ఈజ్ ద ర్యాగ్ పైప్లైన్. ఇక్కడ నేను రన్నబుల్స్, స్ట్రింగ్, అవుట్పుట్ పార్సర్ అనేది 2 తీసుకున్నాను. ఓకే,
ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక చైన్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నాకు ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి, నా దగ్గర ఎల్ఎల్ఎం ఉంది, నా దగ్గర క్వెరీ ఉంది, కాంటెక్స్ట్ అంటే ఏదైతే రిట్రీవ్ చేసుకున్నామో ఆ రిట్రీవ్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర అన్నీ సపరేట్గా ఉన్నాయి. దాని అన్నింటినీ ఒకలా కలపాలి, ఒక దగ్గర కలపాలి. ఎలా కలుపుతాను? ఒక చైన్ వాడి, ఒక ర్యాక్ పైప్లైన్ వాడి కలుపుతాను. ఆ ర్యాక్ పైప్లైన్లో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్, ఈ లైన్ చూడండి, కాంటెక్స్ట్ అని ఉంది. ఆ కాంటెక్స్ట్లో నా దగ్గర ఏముంది? రిట్రీవ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అడిగిన క్వశ్చన్ హూ ఇస్ కళ్యాణ్ సాయి, లేకపోతే టెల్ మీ అబౌట్ కళ్యాణ్ సాయి అని అడిగాను అనుకోండి, ఈ రిట్రీవర్ ఏం చేసిద్ది? కళ్యాణ్ సాయికి రిలేటెడ్గా ఉన్న చంక్స్ ఏవైతే ఉన్నాయో, రిలేటెడ్ అయిన చంక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకునిద్ది. ఈ రిట్రీవర్ చేసే పని అది, చంక్స్ని తీసుకునిది. ఆ చంక్స్ అన్నిటిని, ఈ స్లాష్ అంటే ఏంటంటే ఈ రిట్రీవర్ ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా అనేది దీనికి పంపిస్తుంది. ఓకే, ఈ స్లాష్ అర్థం అది. ఓకే, ఈ ఫార్మాట్ డాక్యుమెంట్స్ ఏం చేస్తాయంటే ఈ రిట్రీవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటిని, ఈ రిట్రీవ్ దగ్గర ఏదైతే చంక్స్ వస్తుందో ఆ చంక్స్ అన్నిటిని డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంటుంది కదా, దాన్ని లిస్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎల్ఎల్ఎంకి ఇంకా బాగా అర్థం అవడానికి. ఓకే, తర్వాత క్వశ్చన్ రన్నబుల్ పాస్ త్రూ అంటే ఇప్పుడు యూజర్ అడిగాడు అనుకో ఫ్రంట్ ఎండ్లో, ఆ కోడ్ క్వెరీని అంతా తీసుకొచ్చి ఈ క్వశ్చన్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర కాంటెక్స్ట్ ఉంది, క్వశ్చన్ ఉంది. ఈ ఈ కాంటెక్స్ట్ క్వశ్చన్ ఈ రెండు ఏమవుతాయంటే ప్రాంప్ట్లోకి సెండ్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ చూడండి, ఈ ప్రాంప్ట్ చూడండి, యూఆర్ అనే కళ్యాణ్ సాయిస్ ఏ పోర్ట్ఫోలియో అసిస్టెంట్ అండ్ ఈ మొత్తం ఉంది కదా, ఇదంతా ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్తో పాటు ఈ ప్రాంప్ట్లో కాంటెక్స్ట్ కింద ఈ కాంటెక్స్ట్ వచ్చింది. ఓకే, ఎలా వచ్చింది? లిస్ట్ ఫార్మాట్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ క్వశ్చన్ ఉందిగా, ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు యూజర్ ఇచ్చిన క్వశ్చను ఉంది, రిట్రీవ్ చేసిన రిలవెంట్ చంక్స్ ఉన్నాయి. ఈ రిలవెంట్ చంక్స్ అనేది ప్రాంప్ట్లోకి వెళ్తాయి. ఈ ప్రాంప్ట్ అనేది ఎల్ఎల్ఎంకి వెళ్ళిద్ది. ఈ ప్రాంప్ట్ ఎల్ఎల్ఎంకి వెళ్ళిద్ది. ఎల్ఎల్ఎం ఈ ప్రాంప్ట్ తీసుకొని ఎల్ఎల్ఎం ఏమనుకునిద్ది? ఓకే, ఇప్పుడు నేను కళ్యాణ్ సాయి యొక్క ఏ పోర్ట్ఫోలియో అసిస్టెంట్ని, నా దగ్గర ఈ డేటా అంతా ఉంది, నా దగ్గర రిలవెంట్ చంక్స్ ఉన్నాయి, యూజర్ అడిగిన క్వశ్చన్ ఉంది, యూజర్కి కావాల్సిన రిలవెంట్ చంక్స్ ఉన్నాయి. ఓకే, చంక్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఒక ఆన్సర్ని జనరేట్ చేయాలి అనుకొని ఒక ఆన్సర్ని జనరేట్ చేసిద్ది. ఆ ఆన్సర్ ఏంటి? స్ట్రింగ్ అవుట్పుట్ పార్సర్ ఒక అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండడానికి ఇది వాడతాం అన్నమాట. సో ఇప్పుడు మనకి లాస్ట్కి ఏం రిటర్న్ అవుతుంది? ఒక స్ట్రక్చర్డ్ అవుట్పుట్ రిటర్న్ అవుతుంది. ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ నేను మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ అడిగా, టెల్ మీ అబౌట్ కళ్యాణ్ సాయి అని క్వశ్చన్ అడిగా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఎల్ఎల్ఎంని క్వశ్చన్ అడిగితే ఏమి ఇచ్చింది? కళ్యాణ్ సాయి ఈజ్ అన్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ అని ఏదో ఇచ్చింది, విచ్ ఈస్ ఎల్ఎల్ఎం హ్యాస్ రిజనేటెడ్ ఆన్సర్. ఇప్పుడు దాని దగ్గర డేటా ఉంది, నా గురించి డేటా ఉంది. ఇప్పుడు అదేమి ఇచ్చింది చూడండి, కళ్యాణ్ సాయి ఈజ్ అన్ ఏఐ ఇంజనీర్ విత్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ ప్రాజెక్ట్స్ దట్ యూటిలైజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు అసిస్ట్ యూజర్స్ ఇన్ వేరియస్ సినారియోస్ పర్టికులర్లీ డ్యూరింగ్ డిజాస్టర్ సిచ్యువేషన్. అంటే నా ప్రజెంట్ ప్రాజెక్ట్ బట్టి ఇచ్చింది. సో నేను ఇప్పుడు కరెంట్లీ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది, దాని గురించి ఇచ్చింది. అండ్ లీగల్ బడీ గురించి ఇచ్చింది, ర్యాగ్, నా స్కిల్స్ అన్నీ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చూసారుగా ఎల్ఎల్ఎం హాలిజినేషన్ చూశారు, ఎల్ఎల్ఎం దగ్గర ఎక్స్టర్నల్ డేటా లేదు కాబట్టి అది ఇచ్చే ఆన్సర్స్ చూశారు, దాన్ని ర్యాగ్ ఎలా ఓవర్కమ్ చేసిందో కూడా చూశారు. నవ్ అది బ్యాక్ అండ్ ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ కూడా చూద్దామా? ఇప్పుడు నేను మళ్ళీ అదే ర్యాక్ కూడా రాశాను. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందాక మనం చంక్స్ క్రియేట్ చేసుకున్నాం, దాన్ని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎంబెడింగ్ క్రియేట్ చేసుకుని వెక్టర్ స్టోర్, అదే వెక్టర్ స్టోర్ని కాల్ చేస్తాం. దాన్ని ర్యాక్ డాట్ పీవై ఫైల్లో నేను స్టోర్ చేసుకున్నాను. ఎందుకు స్టోర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఫైల్ తీసుకొని చూపిస్తున్నాం మీకు. మనం ప్రొడక్షన్ రెడీగా వెళ్ళినప్పుడు ఒక 1000 పీడిఎఫ్స్ ఉన్నాయి, ఆర్ 1 million పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఇలానే డైరెక్ట్గా చేసేయకూడదు, ప్రొడక్షన్ అప్లికేషన్ కదా. అప్పుడు మనం డూప్లికేట్స్ ఉన్నాయా లేదా, డాక్యుమెంట్స్లో డూప్లికేట్స్ ఉన్నాయా లేదా, బ్లాంక్ పేజెస్ ఉన్నాయా లేదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ యాక్సెసిబుల్లా కాదా అని డిఫరెంట్ పారామీటర్స్లో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడానికి మనకు ఐపీఎన్బి ఫైల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఐపీఎన్బి ఫైల్లో ఆ డేటా అంతా క్లీన్గా ఉంది, దాన్ని లోడ్ చేయొచ్చు అనుకుంటే వెక్టర్ స్టోర్ వరకు ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యానో అలానే ఫాలో అయ్యి, బట్ అక్కడ ఎంబెడింగ్ మోడల్స్, ఏపీఐస్ చాలా మారుతాయి.
అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇందాక క్రియేట్ చేసుకున్న వెక్టర్ స్టోర్ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అక్కడున్న కోడే ఇక్కడ ఉండిద్ది, నేను ఏం మార్చలేదు, మొత్తం అదే. కాకపోతే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాశాను, జస్ట్ ఇందాక జస్ట్ ప్రింట్ చేశాను, ఇక్కడైతే ఫంక్షన్ రాసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఒక ఫాస్ట్ ఏపీఐ కోడ్ అంటే బ్యాక్ అండ్ కోడ్ రాసుకున్నాను. ఆ కోడ్లోకి దీన్ని పుష్ చేశాను అనమాట. దిస్ ఈజ్ మై ఫాస్ట్ ఏపీఐ కోడ్. అండ్ ఇక్కడ నేనేం ఇచ్చానంటే క్వశ్చన్ ఇచ్చాను, అంటే యూజర్ క్వశ్చన్ ఏదైతే అడుగుతాడో దాన్ని ఇక్కడికి పాస్ అవుతుంది. ఓకే, పాస్ అయ్యి ఇది ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఈ ఆన్సర్నే మనం ఫ్రంట్ ఎండ్లోకి పాస్ చేస్తాం. నేను ఇది ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ని గిత్తబ్లో కూడా పుష్ చేశాను. ఆ గిత్తబ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూ కెన్ హ్యావ్ చెక్అవుట్ దట్. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్ ర్యాగ్ అప్లికేషన్. మీకు అసలు ర్యాగ్ అంటే ఏంటి, నేను డెఫినేషన్స్ ఇవ్వలేదు, అంటే నాకు డెఫినేషన్స్ నాకు అంతగా చెప్పడం రాదు, డెఫినేషన్స్ అంత ఈక్వల్గా. రేదర్ ప్రాక్టికల్గా చెప్పడం, పక్కన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, పక్కన కూర్చొని వాళ్ళకి ఎలా చెప్తానో అలా చెప్తున్నాను ఇక్కడ. దట్స్ ద వే, దట్ ఈస్ మై వే. ఐ హోప్ మీకు ర్యాగ్ అప్లికేషన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఆ డౌట్స్ అన్నిటినీ కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.